రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయని వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లిన బుగ్గన ఆయన్ను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులతో దాడులు జరుగుతుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా దాడులు చేసే వారికి ఎస్కాట్ ఇవ్వడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రత ఉన్నాయా లేక నేరస్తులకు రక్షణ కల్పిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ దాడుల్ని మహిళలు ముందుండి నడిపించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నడూ చూడని కొత్త సంస్కృతి అని ఆయన అన్నారు. మహిళలతో అసభ్యకరంగా మాట్లాడించడం, దాడులు చేయించడం వెనుక పెద్దల కోచింగ్ ఉందని ఆరోపించారు. రాజకీయాలు అన్న తర్వాత, ప్రజాస్వామ్యం ఉన్న తర్వాత ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కానీ రెండు కల్చర్స్, ఒకటి ఫాల్స్ కేసులు, రెండవది స్టేట్ స్పాన్సర్డ్ క్రైమ్. అంటే రాష్ట్రమే స్పాన్సర్ చేస్తూ ఉందన్నమాట. ఈరోజు గమనించినట్లయితే రమేష్ గారి ఇంటి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద అటాక్ చేయడం, వీడియో క్లిప్స్ చూస్తే అదే మాప్ కాదు, లిమిటెడ్ పీపుల్ ఒక 30 మంది. ఆల్మోస్ట్ ఎట్లుందంటే పోలీస్ వాళ్ళు వాళ్ళని ఎస్కార్ట్ చేసి వచ్చినట్లుంది. వీడియో క్లిప్ చూస్తే పోలీస్ వాళ్ళే ఎస్కార్ట్, ఇంటి మీద అటాక్. ఏ విధంగా అటాక్? బాంబులు, యాసిడ్, పెట్రోల్ బాంబులు, ఇండ్లంతా డ్యామేజ్. బాబు గారి ఇంటి మీద కూడా సేమ్ పరిస్థితి. ఇంకోటి కొత్త రకమైనది ఏమంటే, ఈ మధ్య ఈ 2 సంవత్సరాలు చూస్తుండేది, మహిళలు కూడా అసభ్యకరంగా మాట్లాడటము, అటాక్ ముందర రావడము రూలింగ్ పార్టీ తరఫున. ఇది సహజమైన సాంప్రదాయం అయితే కాదు కదా. ఇది వెనకాల నుంచి ఎవరో ఒకరు ఇన్స్టిగేట్ చేసి చెప్పి ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇస్తే తప్ప ఇప్పుడు మీరు ఏం నేర్పిస్తున్నారు? ఇప్పుడు వివిధ రాజకీయాల పార్టీలకు మీరేం నేర్పిస్తున్నారు? ఇక్కడ రూలింగ్ పార్టీగా ఉంటూ అంటే ఈ విధమైన పరిపాలన చేయొచ్చు అంటే కేసే లేనిది కేసు సృష్టించవచ్చు. ఎవిడెన్స్ కావాలి కదా, ఎవిడెన్స్ కూడా సృష్టించవచ్చు. ఇది మీరు కొత్తగా నేర్పిస్తున్నారు అంటే ఇంతటితో ఆగిపోతుంది ఇది సంస్కృతి. ఎవరైతే ఈ క్రైమ్లో భాగస్వాములు ఉండారో, క్రిమినల్స్ ఉండారో వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? క్రైమ్లో భాగస్వాములు ఉండారో, క్రిమినల్స్ ఉండారో వాళ్ళనేమన్నారు? ఎవరైతే డిఫెన్స్లో ఉన్నారో వాళ్ళ మీద కేసులు కడతారు. ఇవన్నీ కూడా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 100% పద్ధతులు మార్చుకోకుంటే మాత్రం 100% మూల్యం చెల్లించాలి. 10 సత్యాలలో 2-3 అసత్యాలు ఉంటే మనం చెప్పొచ్చు. 10 సత్యాలలో 9 అసత్యాలు ఉంటే ఇక మనం ఏం చెప్పేది ఏముంది? దాంట్లో ప్రజలే చూస్తున్నారు. మనం ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పకుండా ప్రజలే చూస్తున్నారు. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అన్నారు కదా. 15, 18, 20 ఎక్కడున్నాయి? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమంది నిరుద్యోగులకు 3,000 రూపాయలు నెలకి ఇస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు కదా. అది బడ్జెట్లో పెడితే తెలియకుండా పోతుందా, పెట్టకుండా ఏమైనా తెలుస్తుందా? కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుంది. ఇప్పుడు కృతజ్ఞత అనేది ఎవరి మీద ఉండాలా? జగన్మోహన్ రెడ్డి మీద ఉండాలా. ఎందుకంటే చెప్పిన ప్రతి ఒక్కటి చేసినాడు కాబట్టి. ఆశ కూటమి సృష్టించింది. ఇదే మనకు తెలియక నా విద్య. ఎవరు మీకు నాకు అందరికీ తెలుస్తుంది. ఆశ సృష్టించింది ఏముంది? అబద్ధాలు చెప్తే ఆశ సృష్టి అవుతుంది. మానవుని ఆశ సృష్టించినారు, ఈరోజు ఎత్తేసినారు. ఇప్పుడు ఏమి? పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. రెండు కనుక్కున్నారు అనమాట. కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుందని చెప్పేసి కనుక్కున్నారు. ఉద్యోగం లేని వాళ్ళకు 3,000 వచ్చిందా? ప్రతి మహిళకు నెలకు 1,500 వచ్చిందా? పేరుకు అమ్మఒడి కార్యక్రమాన్ని వేరే పేరు పెట్టి మార్చినారు. అందరికి వచ్చిందే. 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతానండ్రి. 2 ఏళ్ళు అయింది. ఒక్క అదనంగా పెన్షన్దారునికి ఎవరికన్నా ఇచ్చినారా? ఒక ఇండ్లు ఎక్కడైనా ఇచ్చినారా? ఒక పట్టా ఎక్కడైనా ఇచ్చినారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువన్నీ చేస్తే మీరంతా అనవసరంగా ఇస్తున్నారు అని అన్నారు. అనవసరంగా ఇస్తున్నారని చెప్పిన మంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? పేదవాడిని చూసుకోవడమే ప్రధానమైన బాధ్యత నాది, పేదవాడిని చూసుకున్న తర్వాత మిగతా అవన్నీ వస్తాయనేది ఆయన వాదన. వీళ్ళు ఏమన్నారు? అసలు మీరు పేదవాడిని చూసుకోవడమే అనవసరం అనేటట్లు చెప్పి ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి అందరూ 300 ఇస్తా అంటారు. ఆశ. సో మనిషి పాపం ఏం ఆశాజీవి.
పేదరికంలో ఉండే తోళ్ళు ఎవరైనా కానీ బోల్తా పడడానికి అవకాశం ఉంది. మానవుడు కదా, అది కనుక్కున్నారు. ఏమని ఎప్పుడైనా కానీ మానవుడిని టెంప్ట్ చేయొచ్చులేని కనుక్కున్నాడు. అది ఇది ఎన్నోసారి, 4వ సారి. ప్రజలు కూడా గమనించుకోవాలి. ఇప్పటికి 4 సార్లు అయింది మోసపోవడం. ఇంకా బడ్జెట్ ఉంటే ఈ 4 సార్లు మనం పెద్దరికంగా రోజు మీటింగ్ పెట్టి మోసం చేసేటప్పుడు ఇంకా బడ్జెట్ అదొకటి లెక్కన